హలో పీపుల్, ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న మహా అవతార్ నరసింహ మూవీకి వెళ్ళాం. ఆ మూవీ ఎండింగ్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేశారు. అవి చూస్తూ ఉంటే 10 years బ్యాక్ మేము వెళ్ళిన ప్లేస్ ఏ కదా అని గుర్తొచ్చింది. ఇంతకీ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే అహోబిలం. ఇంతకీ ఈ ప్లేస్కి మేము ఎందుకు వెళ్ళాము అంటే ప్రతి ఇయర్ మా డాడీ బర్త్డేకి ఒక ట్రిప్ వెళ్తాము. 10 years బ్యాక్ ఎక్కడికి వెళ్దాము అని అనుకుంటూ ఉంటే మా బుజ్జిమామయ్య మహానంది వెళ్ళమన్నారు. అలా మేము అలంపూర్, మహానంది, శ్రీశైలం అని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు శైలజ ఆంటీ మహానంది వరకు వెళ్తున్నారు కదా, అక్కడ అహోబిలం అని ఉంది, ఒకసారి వెళ్ళండి అన్నారు. అంతవరకు మాకు ఆ ప్లేస్ తెలీదు, అక్కడ ఏం దేవుడు ఉంటారో కూడా తెలీదు. అప్పుడు ఇంకా ఆంటీయే చెప్పారు ఎలా వెళ్ళాలి అని. ఆ తర్వాత మా జర్నీ అలంపూర్ నుంచి స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మహానంది, యాగంటి కవర్ చేసి నెక్స్ట్ డే అహోబిలం దగ్గరికి వచ్చాం. అప్పటిదాకా ఒక టెంపులే ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడే తెలిసింది మెయిన్ టెంపుల్ కొండ పైన ఉంటుంది అని. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే కంపల్సరీ గైడ్ ఉండాలి, ఎందుకంటే అది నల్లమల్ల ఫారెస్ట్లో ఉంది. అలా ఎండింగ్ తెలియకుండా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కనిపిస్తున్న టెంపులే మెయిన్ టెంపుల్. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత నరసింహస్వామి ఈ కనిపిస్తున్న వాటర్లోనే చేతులు కడుక్కున్నారు. ఇది మనకి మూవీలో కూడా చూపిస్తారు. అప్పటి వరకు ఎంతైతే వాటర్ ఉందో అంతే ఉంది. రెయినీ సీజన్లోను, సమ్మర్ సీజన్లో కూడా అలాగే ఉంటాయి. ఆ వాటర్ చాలా స్వీట్గా ఉంటుంది, ప్లస్ కూల్గా కూడా ఉంటాయి. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ప్లేస్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మిగిలిన కొండ మొత్తం కూడా ట్రక్కింగ్ లాగా ఇలా స్టిక్స్ హెల్ప్ తీసుకొని ఎక్కి దిగాము. మధ్య మధ్యలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి, రూట్ మ్యాప్ కూడా ఉంది. ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అని అంటుంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చి పైనుండి ఇసిరేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడే పడతాడు. కనిపిస్తున్న టెంపుల్లో పూజారి మాకు ఈ స్టోరీ చెప్పారు. నారాయణ నారాయణ అని ప్రహ్లాదుడు రాసుకున్న స్టోన్స్ అవి. లాస్ట్లో నరసింహస్వామి ఉద్భవించిన స్తంభం కూడా ఫోటో ఉంది. ఆ స్తంభం దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే అది మేము వచ్చిన రూట్ కన్నా ఇంకా రిస్కీగా ఉంటుంది అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ ఫోటోనే తీసాము. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా 10 years బ్యాక్ది. ప్రెజెంట్ ఎలా ఉందో ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళుంటే కామెంట్ చేయండి. ప్రహ్లాదుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ దిగి వస్తే ఇది కనిపిస్తున్నదంతా ప్రహ్లాదుడు రాసుకున్నది. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఆయననే మా గైడ్. నరసింహస్వామి వచ్చిన స్తంభం అదే. ప్రజ్ఞాన్ అయితే మూవీ మొత్తం బాగా చూశాడు, అన్నీ అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. చూడు మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా 23.